ఎందుకంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే. ప్రజల ఆలోచన విధానం మారింది. మొదలంగా కాంగ్రెస్ బీజేపీ ఒకటి, బీఆర్ఎస్ బీజేపీ ఒకటని రెండు పార్టీలు చెప్తున్న విషయాన్ని ఇలా ప్రజలు తిరస్కరించారు. ఇవాళ ఇలా మేమందరం కూడా ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీకి శాసనసభ్యులు పోతున్నంటే కేసీఆరే ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని కాంగ్రెస్ పార్టీకి పంపుతున్నాడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో అయితే బీఆర్ఎస్ పార్టీ ఉండాలి, లేకుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉండాలి. భారతీయ జనతా పార్టీ కనుక తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మనకు పుట్టగతులు ఉండవు. ఈ అనేక సంవత్సరాలు అనేక పర్యాలు భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది. మా అవినీతి బండారం బయట పెడతారన్నటువంటి భయంతో ఈ రెండు పార్టీలు ఒకటే డ్రామాలు ఆడుతూ ఇలా తెలంగాణ ప్రజలను ఇలా అయోమయానికి గురి చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిలుచిన ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కాబట్టి ఎక్కడ చూసినా కూడా ఈ దేశం సుభక్షంగా ఉండాలంటే, ఈ దేశం కాపాడబడాలంటే, ఈ దేశం రక్షింపబడాలంటే, ఈ దేశంలో పేదల బతుకులు బాగుపడాలంటే ఇలా నరేంద్ర మోడీ గారే దేశ ప్రధానిగా ఉండాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు విశ్వసించారు. కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని చెప్పి ఏకైక లక్ష్యంతో మా ఓటు బీజేపీకి పార్లమెంట్ సభ్యులకు వేస్తే వాళ్ళు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడంలో వారు ఓటేస్తారని ఒక నమ్మకంతో మాకు ఓట్లేసి గెలిపించారు. వాళ్ళు 8 మంది పార్లమెంట్ సభ్యులు గెలిపించారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం గురించి పార్లమెంట్ లో చర్చ జరుగుతున్నది. ఏ ఎంపీని కలిసినా కూడా, ఏ మంత్రిని కలిసినా కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇలాంటి అనుమానాలు లేదని చెప్పి ఇవాళ దేశంలో జాతీయ నాయకత్వానికి ఒక విశ్వాసం ఏర్పడేది. అందుకే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి ఆలోచించండి. ఇలా 8 మంది పార్లమెంటు సభ్యులను గెలిపించారంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీని అడ్రస్ లేకుండా చేసే ప్రయత్నంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా ఉన్నారు. ఇవాళ 6 గ్యారెంటీస్ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, రైతులను మోసం చేసింది. ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే ఇలా కిసాన్ సమ్మాన్ నిధి పేరుతోని రైతుల అకౌంట్ లో డబ్బులు వేసిన విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి. ఎంఎస్పీ పెంచిన విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి.